వాళ్ళు ఇదే మాట ఇప్పుడు మీరు సరిగ్గా వినలేదు. వారి ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. ఎలక్షన్ పెడితే ఓడిపోతారు, వీటిని విలీనం చేసే ఇంట్రెస్ట్ ఉన్నదని చూపించుకుంటూ 4 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా దాన్ని ఎండే చేస్తలేరు. ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఎండ్ చేస్తారని కూడా ఏం నమ్మకం. కాబట్టి ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు 300 సీట్లు చేసి హైదరాబాద్ని విస్తరించి గ్రేటర్ హైదరాబాద్లో మంచి మార్పులు రావాలి, స్పీడ్ డెవలప్మెంట్ కావాలని వారి ఆలోచన ఏదుందో అందులో భాగంగా మన కంటోన్మెంట్ బోర్డు కూడా మర్జీ చేసి చేయాలనేది అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రిని కోరడం, ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. కావున మనకి కంప్లీట్గా ఈ ఎలక్షన్తో పాటే కార్పొరేషన్ ఎలక్షన్తో పాటే కంటోన్మెంట్లో కూడా కార్పొరేషన్ రావాలి, కార్పొరేషన్ ఎలక్షన్ రావాలి అనేది మా డిమాండ్. ఎమ్మెల్యే గారి డిమాండ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఈ దీనిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, అన్ని పార్టీ వాళ్ళు కూడా రావచ్చు, అన్ని సంఘాలు రావచ్చు, అన్ని బస్తీ వాళ్ళు రావచ్చు, అన్ని కాలనీ వాళ్ళందరూ వచ్చి సాంఘీబాబు తెలవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలోనే భారత ప్రజాస్వామ్యంలోనే ఏముంది, ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ రావాలి. ఈ ఎలక్షన్లు ఎందుకు వస్తుంది? ఎలక్షన్ ద్వారా స్థానికులకి మేలు జరిగే విధంగా ఆ పరిపాలన ఉండాలి. కాబట్టి కార్పొరేషన్ అయితే కార్పొరేషన్, బోర్డు మెంబర్ అయితే బోర్డు మెంబర్, సర్పంచ్ అయితే సర్పంచ్ కావచ్చు, ఎక్కడ ఏ విధంగా అయితే కౌన్సిలర్ అయితే కౌన్సిలర్గా ఎలక్షన్లు ఎందుకు అవుతున్నాయి? స్థానికులు లోకల్ బాడీ ఎలక్షన్ ద్వారా లోకల్ పబ్లిక్కి మంచిది కావాలని చెప్తారు. అలాంటిది ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు ఎలక్షన్ పెడతలేరంటే బీజేపీ పార్టీకి మన కంటోన్మెంట్ అభివృద్ధి మీద కంటోన్మెంట్లో ఉన్న ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా వారు పట్టించుకుంటలేరు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్థానికులు కూడా ఎంపీగా ఈటల రాజేందర్ గారిని గెలిపించినా కూడా ఈటల రాజేందర్ గారు కూడా ఉట్టి మాటలకే పరిమితం అయ్యారు. ఎలక్షన్ పెట్టాలంటాడు. ఎలక్షన్ పెట్టాలంటే ఎలక్షన్ అని పెట్టించేది ఉంది, వాళ్ళకి ఎలక్షన్ పెట్టే ఉద్దేశమే లేదు. ఒకటి. రెండవది మెర్జ్ చేయాలని అంటున్నారు కానీ మెర్జ్ చేయాలని ఇన్ని రోజులు అయింది కాబట్టి ఎన్ని రోజులు ఏం ప్రక్రియ? 4 సంవత్సరాలకు 40 సంవత్సరాలు కూడా తీసుకుపోగలుగుతారు. కాబట్టి ఆ ప్రక్రియను ఎండ్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో మెర్జ్ చేయాల్సిన ప్రక్రియను మొదలుపెట్టి ఈ 2-3 నెలల్లో క్లోజ్ చేస్తేనే ఇప్పుడు కార్పొరేషన్తో పాటు మనకు కూడా ఎలక్షన్స్ వస్తుంది. ప్రజలు ఏదైతే అవసరాలు ఉందో, ఏదైతే సమస్యలు ఉందో, ప్రతి సమస్యలు ప్రతి అవసరాలు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్ళాలి. నాది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నాది బాధ్యతగా భావిస్తూ ఏదైతే వాళ్ళు యాక్షన్ ప్లాన్ తీసుకుంటారో బీజేపీ ప్రభుత్వం అది తప్పు. కాబట్టి దాని మీద నా పోరాటం కొనసాగుతుంది. కంటోన్మెంట్ ప్రజల సిద్దిపేట పార్లమెంట్ ఉండే, దాని తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ అయింది. అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ ఉన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంతో డీలిమిటేషన్ ఎన్నో చేంజెస్ వచ్చినాయి. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ అయినప్పుడు కూడా అప్పుడు డీలిమిటేషన్ ముందు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా అటు తార్నాక దాకా, అక్కడ యాప్రాల్ దాకా, ఇటు అల్వాల్ దాకా, ఇక్కడ దాకా ఉండే. ఇప్పుడు దాన్ని కట్అప్ చేసినప్పుడు అప్పుడున్న పెద్ద మనుషులు అప్పుడే ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పొద్దు, ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కావాలని అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఉండే కదా, అప్పుడు తీసుకోలే. అప్పటి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఉంది. ఇక్కడ కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో భాగమే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. ఇది కొత్తదనం ఏంటండి చెప్పండి? ఏమైనా కొత్తదనం ఉందా? ఏమి లేదు. ఆ పార్లమెంట్ లో భాగంగానే ఇంకా మరీ ముఖ్యంగా మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నా ఒక విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి వారికి స్థానికంగా ఏం చేస్తే బాగుంటుందో వారికి బాగా తెలుసు. కాబట్టి వారు ఏ చర్యలు తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ బాగుండాలనే ఆలోచనే వారికి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, వారు అనేక సార్లు చెప్పారు, కోడంగల్ ఏమో నాకు రాజకీయ జీవనం ఇస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ పునర్జీవనం ఇచ్చింది వారికి. మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిచిన తర్వాతనే వారు పీసీసీ అయ్యారు. పీసీసీ అయిన తర్వాతనే వారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అపారమైన ప్రేమ మన మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీద. కాబట్టి మన కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇంకా ఎక్కువ బాగు చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచన లేదున్నా డెవలప్మెంట్ అయితే. థ్యాంక్ యూ. నిలబండి.